హాయ్ అండి, ఈ వీడియో వచ్చేసి మా చిన్నమ్మాయి బర్త్డే రోజు. తన బర్త్డే రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసామనేది వీడియో లాస్ట్ వరకు చూడండి అండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కూడా. అప్పటి నుంచో ఫుల్ వ్లాగ్ తీసుకుందామని అనుకుంటున్నాను కానీ కాస్త భయపడుతున్నాను. ఈ వీడియోలో కూడా కొన్ని అయితే వీడియోస్ తీసాను, కొన్ని అయితే తీయలేకపోయాను. ఇప్పుడు నేను డైరెక్ట్ గా వాయిస్ ఇద్దామన్నా కూడా చుట్టూరా బాగా సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఇంకా వీడియో వచ్చేసి మా చిన్నమ్మాయిని అయితే నిద్ర లేపుతున్నాను. మార్నింగ్ 7:30 అవుతుంది టైం ఇప్పుడు. ఇంకా తననైతే విష్ చేస్తూ లేపాను. ఇంకా స్కూల్ కి కూడా వెళ్తావంటే వెళ్ళననేది చెప్తుంటాను. తనని ఇంకా నిద్ర లేపేసరికి మా పెద్దమ్మాయి కరాటే క్లాస్ నుంచి కూడా వచ్చేసింది. తను పెద్దమ్మాయికి కరాటే క్లాస్ నుంచి రాగానే తనకైతే తాగడానికి వేడి నీళ్ళు ఇచ్చాను. తర్వాత ఇద్దరికి స్నానం కోసం వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ పిండి కూడా రెడీగానే ఉంది. తర్వాత వీళ్ళిద్దరికి బ్రష్లు చేసుకోమని అయితే బ్రష్లు ఇచ్చేసాను. ఈ లోపు అయితే ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇలా డైరెక్ట్ గా ప్లేట్ లో వేస్తే తొందరగా పని అవుతుందని ఈ రోజు అయితే ప్లేట్ లో పెట్టి ఇచ్చేసాను. తర్వాత ఇల్లది క్లీన్ చేసుకున్నాక పెద్దమ్మని అయితే స్కూల్ కి రెడీ చేశాను, చిన్నమ్మని కూడా రెడీ చేసేసాను. వీడియో తీస్తానంటే చాలు హాయ్ చెప్తుంది ప్రతిసారి. ఇద్దరు రెడీ అయిపోయాక టిఫిన్ పెట్టేశాక పెద్దమ్మాయిని అయితే స్కూల్లో దించేశారు మా వారు. చిన్నమ్మాయిని చర్చికి తీసుకెళ్లి ప్రేయర్ చేపించి ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు చర్చికి వెళ్ళొచ్చే లోపు నేను నాకైతే ఇష్టమైనది సేమియా పాయసం చేయమన్నది. ఇంకా వాళ్ళు వచ్చే లోపు అయితే ఇలాగోండి సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తున్నాను. నాకు మా పిల్లలకి ఏదైనా ఇష్టమైన స్వీట్ ఏదైనా ఉన్నదంటే ఈ సగ్గుబియ్యం సేమియా పాయసమేనండి. వాళ్ళిద్దరైతే వారంలో ఒకసారైనా చేయమంటారు. నేను ఈ వంట చేస్తున్న లోపు తనకి ఎక్కడ పెయింటింగ్స్ దొరికాయో గానీ ఈ డ్రెస్ మొత్తం పెయింటింగ్స్ చేసుకుంది. పెద్ద అమ్మాయికేమో ప్రాజెక్ట్ వర్క్ ఉందని ఆ పెయింటింగ్స్ ఏమో కింద పెట్టింది. నేనేమో అబ్జర్వ్ చేయలేదు తన్ని. నేనేమో స్కూల్ కి టైం అయిపోతుందని హడావిడిలో ఉన్నాను, కానీ తనేమో ఇంతలో ఇలా చేసింది. సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే బర్త్డే పాపకి ఇచ్చేసాను. డ్రెస్ ఎందుకు పాడు చేసుకున్నావని కొంచెం అరిచాను. ఫేస్ చూడండి ఎలా పెట్టేసిందో తను. మనకి ఇచ్చిన తర్వాత మా ఈదిలో ఉన్న వాళ్ళందరికి కూడా ఇలాగండి బౌల్లో వేసితే అందరికి ఇచ్చాను. ఇక్కడ అందరికి ఇచ్చేసాక తర్వాత మా వారు వచ్చారు. తను తీసుకొని అయితే స్కూల్ కి వెళ్ళాను. ఇప్పటికే 12:30 అవుతుంది. మా పెద్దమ్మాయి కూడా వెయిట్ చేస్తుంది గేట్ దగ్గర. చిన్నమ్మాయి క్లాస్ రూమ్ లో చాక్లెట్స్ అయితే ఇద్దామని తీసుకున్నాము. ఇంకా లంచ్ టైం కాబట్టి పిల్లలు ఇంకా అప్పుడే తింటున్నారు. మేమైతే కొద్దిసేపు వెయిట్ చేశాక చాక్లెట్స్ అయితే ఇచ్చారు పిల్లలిద్దరు. చాక్లెట్స్ అందరికి ఇచ్చాక వాళ్ళ టీచర్ అయితే విష్ చేపించారు పిల్లలందరి చేత. ఈ చాక్లెట్స్ అవి ఇచ్చేలోపు మా వారు కూడా వచ్చేసారు. తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరికైతే అన్నం పెట్టేసి మా వారు వాళ్ళిద్దరిని మా అత్త వాళ్ళ ఇంటికైతే దింపేసి వచ్చేసారు. వాళ్ళిద్దరిని దించేసి వచ్చాక మా వారు నేను బేకరీకి వెళ్ళాము. ముందు రోజే ఆర్డర్ ఇచ్చాము 5:30 కల్లా ఇచ్చేయమని. కేక్ అయితే ప్రిపేర్ చేసి రెడీగా ఫ్రిడ్జ్ లో పెట్టారు. కానీ మేము వెళ్ళిన తర్వాత అయితే బేకరీ ఓనర్ అయితే లేరు. అక్కడైతే కొద్దిసేపు వెయిట్ చేయమన్నారు వాళ్ళు. కనీసం 1.5 వరకు వెయిట్ చేసాం. అప్పుడు వచ్చాడు తను. నాకైతే చాలా విసుగు వచ్చింది ఎప్పుడు వస్తారా అని. తను రాగానే కేక్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారు. మేము అది తీసుకొని మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇదిగోండి మా ఆడబడ్చ అయితే మా చిన్న పాపని అయితే రెడీ చేస్తుంది మేము వెళ్లే లోపు. మా చిన్న పాప అడిగింది ఏంటంటే కాటన్ లో వచ్చే సోఫియా ఉంటుంది కదా, తనలా రెడీ చేయమన్నది. అలాగే మ్యాచ్ అయ్యేటట్టయితే అన్ని తీసుకున్నాను. బ్లూ కలర్ గౌన్ తీసుకున్నాను. ఇంకా ఇదిగోండి కిరీటం కూడా తీసుకున్నాను. మెడలోకి అయితే లాకెట్ చైన్ ట్రై చేశాను కానీ ఎక్కడా దొరకలేదు. చివరికి అదిగోండి ఆ గొలుసు అయితే తీసుకున్నాను. ఆ గౌన్ కి మ్యాచ్ అయ్యేటట్టు చెప్పులు కూడా తీసుకున్నాను. ఎలా ఉందో చూసి చెప్పండి మా చిన్న సోఫియా. కిరీటం పెట్టాక మిగతా పిల్లలందరికి బర్త్డే టోపీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికి అవి పెట్టేసరికి నాకు కూడా అవే కావాలని అయితే ఇక్కడ మారం చేసింది కాస్త. ఒక ఫోటో అయ్యాక బాగుందమ్మా, సరే సరే బాగుంది, మాకు తీసిద్దురు ఎవరిని ఆ ఫోటోలు అప్పుడు పెడదాం. బ్యాంక్ అయిపోయింది. నా అన్నయ్య అడిగితేనే ఉంచుకుంటా. నువ్వు అదేం బాగాలేదు దాని మీద. తను అసలు మార్నింగ్ నుంచి ఏదో ఒక విషయంలో అల్లరి చేస్తూనే ఉంది. తను ఎక్కడ డల్ అయిపోద్దని ఏమీ అనలేదు, కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మా మేనకోడలు చూసారా, తనే ముందు కేక్ తినేసిందని ఇంకా ఫేస్ మాత్రం మామూలుగా పెట్టలేదు. చూడండి, బర్త్డే రోజు తనకి ఇష్టమైనవన్నీ చేశాను. మా మేనకోడలు కేక్ కట్ చేసిందని తను బాగా హర్ట్ అయ్యింది. చాలా సేపు బుజ్జిగించాను. కనీసం క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు కూడా కోఆపరేట్ చేయలేదు. చాలా సేపు విసిగించింది తను. నార్మల్ గానే మా మేనకోడలకి మా చిన్నమ్మాయికి అస్సలు పడదు. ఒక బొమ్మ కోసమైనా దేనికో ఒక దానికోసమైనా కొట్టుకుంటారు వాళ్ళిద్దరు. మా వారేమో ముందుగానే కేక్ ఓపెన్ చేసి అయితే టేబుల్ మీద పెట్టేశారు. నేను మా ఆడబడిచేమో తిని రెడీ చేసి బిజీలో ఉన్నాము. బయటికి వెళ్లేసరికి తనైతే కేక్ కట్ చేస్తుంది. అదే తన ప్రాబ్లం. అందుకని కాస్త ఏడ్చింది. చాలా సేపు సంజాయించాను. మొత్తానికి ఎలాగో ఒకలా కేక్ కట్ చేపించాం తన చేత. చిన్నమ్మాయి అయితే వాళ్ళిద్దరు అక్కల్ని పిలిచింది కానీ మా మేనకోడలని అయితే పిలవలేదు. కేక్ ఎక్కడ కట్ చేస్తుంది అనేది తనేది భయపడినట్టుంది. ఆ కేక్ కట్ చేస్తుంది కానీ తన దృష్టి అంతా దాని వైపే ఉంది. తర్వాత మా మావయ్య వచ్చేసరికి తనే కేక్ కట్ చేసుకుని తింటుంది. మావయ్య అత్తయ్య ఏమో తన కేక్ కట్ చేయడానికి వస్తే మళ్ళీ మా మేనకోడలు వచ్చి తన
తనకైతే కేక్ తినిపిస్తుంది. తన బర్త్డే ఏమో గానీ మా మేనగోడలు చేసిన హడావిడి మామూలుగా లేదు. ఇద్దరితో అయితే ఫుల్ ఫన్ గా ఉంది ఆ రోజు. అంతేనా, ఇలా బర్త్డే పార్టీలో కొంచెం అల్లరి ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను మా పెద్దమ్మాయి ఇంకా మా రెండో అమ్మాయితో అయితే తనకైతే కేక్ తినిపించేసాము. వదినకి కేక్ తినిపిద్దు అని మా మేనగోడలు అయితే పిలిచాను. వదినకి కేక్ పెట్టమ్మా అని చెప్తే తను తిన్నాక తనకు పెట్టింది. తనకైతే తన బర్త్డే రోజు ఫుల్ గా టార్గెట్ చేసింది. బర్త్డే పార్టీ అంతా అయ్యాక మా చిన్నమ్మాయి అయితే నవ్వుతుంది. అప్పుడు అసలు కేక్ కట్ చేసే ముందైతే ఒక్క ఫోటో కూడా తీయనివ్వలేదు. ఇప్పుడు మాత్రం ఇద్దరు సరదాగా ఉన్నారు. దానికి మా చిన్నమ్మాయి బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా అయింది. ఇంకా అంతా అయిపోయాక పిల్లల 5గురికి అయితే ఫొటోస్ తీసాము. మా చిన్న సోఫియా ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. మా అత్తయ్య అయితే అందరి కోసం బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేశారు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.